వెల్కమ్ టు అమ్మమ్మ కథలు. మీరు దీని స్టోరీ పార్ట్ 1 చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి పార్ట్ 1 చూడండి. అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళాలని అనుకుంటారు. అయితే చెల్లెలు వెనకాల షాపింగ్కి వస్తుంది. మెల్లగా అక్క అక్కడ ఉండడం చూసి వెనక నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోతుంది చెల్లెలు. వదిన, మనం ఆడుతున్న నాటకము తనకు తెలిసిందంటే చాలా బాధపడుతుంది వదిన. ఇంకా ఇప్పటితో ఆపేద్దాం వదిన అని మరిది గారు అంటారు. వదిన ఇలా అంటుంది, అలా ఏం జరగదులే మరిది గారు, నేను చూసుకుంటాను కదా, మీకెందుకు కంగారు పడుతున్నారు? మీరు హ్యాపీగా సిటీ వెళ్ళి అక్కడ కాపురం చేయండి, చెల్లెలి సంగతి నేను చూస్తాను అని అంటుంది. ఇక కొద్ది రోజుల తర్వాత వారు సిటీకి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ దయ్యం చెట్టు మీద నుంచొని ఇలా అంటుంది, హీ 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 హీ. అందరూ ఇది నాటకం అనుకుంటున్నారు, నిజమని తెలిస్తే గుండాగి చచ్చిపోతారేమో అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఒక తాంత్రికుడు వస్తాడు. అయితే అలా వెళ్తుండగా తనకి అక్కడ ఒక ఆత్మ ఉందని గ్రహిస్తాడు. అక్కడే ఆగి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు దయ్యాన్ని. అరే, నేనెవ్వరికి కనిపించను కదా, వీడికెట్లా కనిపిస్తున్నా నేను అని మనసులో అనుకుంటుంది దయ్యం. మాంత్రికుడు అది గ్రహించి, నువ్వు నాకు కనిపిస్తావు, ఎందుకంటే నేను మాంత్రికుడిని కాబట్టి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో చెప్పు, ఎందుకు నువ్వు ఇక్కడ ఈ చెట్టు మీద ఉన్నావు, అన్ని విషయాలు నువ్వు చెప్తావా లేదంటే నన్నే చెప్పమంటావా అనగానే దయ్యం భయపడి జరిగిందంతా చెప్తుంది. తను కాలేజీకి వెళ్ళే రోజుల్లో తన మొహం బాగోలేదని చాలామంది తనని ర్యాగింగ్ చేసేవాళ్ళు, తనని హేళన చేసేవాళ్ళు. అందుకని తను సూసైడ్ చేసుకొని చనిపోయిందని, అందుకే నేను ఎవరు అందంగా ఉంటే వాళ్ళలోకి దూరి వాళ్ళ అందాన్నంతా పాడు చేసి ఇక వాళ్ళని వదిలి వెళ్ళిపోతాను అని అంతా మాత్రగాడికి చెప్తుంది. నువ్వు చేసే పని తప్పు, అమాయకుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటే నిన్ను ఇక్కడి నుంచి వెంటనే పంపించేస్తాను, నాకు ఒక్క నిమిషం కూడా పట్టదు అని భయపెడతాడు మాంత్రకుడు. ఇక ఇది ఇలా ఉండగా వారు సిటీకి బయలుదేరి రావాలి అనుకుంటారు. ఇక్కడ సిటీలో ఉంటున్న వాళ్ళు మాత్రం దిగాలుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అక్క ఇంకా బావ సిటీకి వచ్చి వాళ్ళ ఇంట్లోనే కొన్ని రోజుల పాటు ఉంటారు. అయితే కొన్ని రోజుల పాటు బాగానే ఉంటారు. అయితే వాళ్ళ అక్క మళ్ళా మొదటిలాగా దయ్యంలా ప్రవర్తించడం గమనిస్తుంది. అది చూసి చెల్లెలు చాలా భయపడుతూ ఉండేది. ఇక ఒకరోజు తన భర్తకి చెప్పింది, ఇక్కడి నుంచి వెంటనే పంపించేద్దామండి అక్క ఇంకా బావని, ఈ భయం నేను తట్టుకోలేకపోతున్నానండి. అయితే అలానే భయంగా వారు కొన్ని రోజుల పాటు నివాసం బాగానే ఉంటారు. అయితే ఒకరోజు రానే వచ్చింది. అక్క దయ్యంలాగా మారి చెల్లెల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం సాగించింది. విధంగా అంటే తన మొహం మీద సిగరెట్లు పెట్టి కాల్చడం, ఇంకా కత్తులతో చిన్న చిన్న గాయాలు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. అయితే వారి భర్తలు ఇద్దరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు దీని గురించి. అయితే ముందు నాటకం అని చెప్పాడు, నాటకం ఆడితే తను మారుతుందేమో అని నాటకం ఆడిచ్చాము. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే తనలోకి నిజంగానే దయ్యం దూరింది. ఆ నాటకం అలా చేయకున్నా బాగుండేది. ఇంతలో తను అక్కడికి వస్తుంది. తను వారు చెప్పుకునేవన్నీ వినింది. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చెల్లెలొక్కతే అక్కడ ఉంటుంది. అక్క వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చెల్లెల ముందు కూర్చొని ఇలా అంటుంది,
అయితే తను ఒక్కొక్కసారి మంచిగా ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా భయంకరంగా బిహేవ్ చేస్తుంది. చెల్లి, రేపు మనం పొద్దున్నే షాపింగ్కి వెళ్దాము, పొద్దున్నే పనులన్నీ చేసేసుకొని తొందరగా షాపింగ్కి వెళ్ళి సాయంత్రం వద్దాము సరేనా అని అంటుంది. చెల్లెలకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలిసేది కాదు. తను ఆ భయంతో బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేదే కాదు. తను వణుక్కుంటూనే సరే అక్క అని చెప్తుంది. ఈ వంకతో దాన్ని బయటికి తీసుకెళ్ళి ఏదో ఒక లారీ కిందనో, కారు కిందనో, లారీ కిందనో, బస్సు కిందనో వేసి చంపేయాలి అని అనుకుంటుంది అక్క.